నమస్తే అండి. నా పేరు అంజలి డాంగే. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ చీఫ్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ at Starlight Nutrition Center. I have over 20 years of experience in the field of nutrition. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ చాలా భయపడతారండి. ఇది షుగర్ తినకూడదు, రైస్ తినకూడదు, ఫ్రూట్స్ తినకూడదు అని చాలా వరకు కొన్ని ఫుడ్ గ్రూప్స్ కట్ చేసేస్తారు. సో లేటెస్ట్ రీసెర్చ్ ఇప్పుడు ఏం చెప్తుందంటే డెఫినెట్లీ వైట్ షుగర్ అనేది కట్ చేసేయాలి. బట్ ఇన్స్టెడ్ కార్బోహైడ్రేట్స్లో మీరు రైస్ కానీ, చపాతీ కానీ, ఇడ్లీ, దోశ అలాంటివన్నీ తీసుకోవచ్చు. కానీ కంట్రోల్డ్ పోర్షన్స్లో తీసుకుంటే అండ్ రెగ్యులర్ మీల్ గ్యాప్స్లో తీసుకుంటే కరెక్ట్గా మీకు అది ఇట్ కెన్ హెల్ప్ యూ కంట్రోల్ యువర్ షుగర్ లెవెల్స్. సేమ్ వే ప్రోటీన్ అనేది డయాబెటీస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో మీరు నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ ప్రోటీన్ కానీ తింటే లైక్ పప్పులు, శనగలు, పెసలు లేదా చికెన్, ఫిష్, ఎగ్స్ ఇలాంటివి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే డ్యూరింగ్ లంచ్ అండ్ డిన్నర్ మీరు కార్బోహైడ్రేట్ తగ్గిస్తే ఈ ప్రోటీన్ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో ఆకలి రాకుండా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫ్రూట్స్ అనేది దాంట్లో కూడా కొంచెం ఫ్రూట్ షుగర్, ఫ్రక్టోస్ ఉంటుంది కాబట్టి కంట్రోల్డ్ క్వాంటిటీ ఆఫ్ ఫ్రూట్స్ పర్ డే అండ్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్. ఇప్పుడు మరీ హై షుగర్ ఉన్న ఫ్రూట్స్ లైక్ బనానా కానీ, ఈ ఖర్జూరం అలాంటివన్నీ కొంచెం కంట్రోల్డ్ క్వాంటిటీలో తీసుకోవాలి. మిగతాది ఇప్పుడు పుచ్చకాయ, పపాయ లేదా జామకాయ ఇలాంటివన్నీ రోజు ఒక ఫ్రూట్ తింటే కూడా మీకు ప్రాబ్లం ఉండదు. పపాయ అండ్ వాటర్మెలన్ ఒక బౌల్ అంత కొన్ని పీసెస్ తీసుకుంటే మంచిది. సో దీస్ ఆర్ ద ఓన్లీ మెయిన్ థింగ్స్ యూ నీడ్ టు టేక్ కేర్. ఆఫ్ కోర్స్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ టైంకి మీల్ తీసుకోవడం దట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ డయాబెటీస్.